అసలు రాజమౌళి గారిని ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ అని ఎందుకంటారు? మన డార్లింగ్ ప్రభాస్ అన్నని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్. 2026లో హెల్లో మూవీ లవర్స్ ఎట్లున్నారు? మస్తులే, నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే బాహుబలి ద ఎపిక్ సినిమా అయితే చూసి వచ్చాను. ఆ సినిమా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీతో షేర్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ తోనే నేనైతే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే 10 సంవత్సరాల క్రితమే ఈ సినిమా ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా అంటే బాహుబలి ద బిగినింగ్ మూవీ 10 సంవత్సరాల క్రితమే రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు 10th యానివర్సరీ సెలబ్రేట్ చేయడం కోసమే అండ్ మెయిన్ గా మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ 10th యానివర్సరీ గిఫ్ట్ గా అయితే ఈ 2 సినిమాలు అంటే బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్ ఈ 2 సినిమాలని ఒకే సినిమాగా చేసి బాహుబలి ద ఎపిక్ అనే పేరుతో అయితే ఈ సినిమాని రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్ రన్ చూసినట్లయితే 3 గంటల 45 నిమిషాలు. ఇక ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే 1 గంట 42 నిమిషాలు ఉండగా సెకండ్ హాఫ్ 2 గంటల 3 నిమిషాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాలో ఏమైనా కొత్త సీన్లు యాడ్ చేశారా అన్న ఇంటెన్షన్ లో మీరుండుంటే మాత్రం అది రాంగ్ అజంప్షన్ అండి. ఎలాంటి కొత్త సీన్లు యాడ్ చేయలేదండి. అట్లనే ఈ సినిమాలో ఆల్రెడీ ఉన్న సీన్లే ఇంకా కట్ చేశారు. ఆల్మోస్ట్ 1 గంటన్నర సినిమా అయితే కట్ చేయడం జరిగింది. అయితే ఈ 2 సినిమాలు బాహుబలి ద బిగినింగ్ అండ్ బాహుబలి ద కన్క్లూజన్ 2 సినిమాలు ఆల్మోస్ట్ 5 గంటల 45 నిమిషాల సినిమా అండి అది. కానీ దీనిలో గంటన్నర కట్ చేసి 3 గంటల 45 నిమిషాల థియేటర్ రన్ టైం ఉంటుందని జస్ట్ డిస్కస్ చేశాను నేను మీతో. దీనిలో ఏమేం సీన్స్ ఉండబోతున్నాయి, ఏ సీన్స్ కట్ చేశారో కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మీరు ఈ వీడియోని మొత్తం చూసాక డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా అని. అయితే తమన్నా భాటియాని ఇష్టపడే వారికి మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ తమన్నా సీన్స్ అన్ని కూడా కట్ చేసి షార్ట్ కట్ లో మనకి విత్ వాయిస్ ఓవర్ తో అయితే కాస్త చూయించారు. అయితే మనం ఒకసారి ఈ సినిమా యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాహుబలి ద బిగినింగ్ సినిమాలో లాస్ట్ ఫైట్ ఏదైతే ఉంటుందో కాలకేయతో ఆ ఫైట్ అయితే కొంచెం షార్ట్ కట్ గా చూయించారు ఫ్రెండ్స్. మన బాహుబలి 1 సినిమాలో హైలైట్ సీన్స్ లలో ఒక సీన్ అయితే లాస్ట్ ఫైట్ అండి. ఆ ఫైట్ లో ఉన్న కొన్ని సీన్స్ కూడా కట్ చేశారు దీనిలో. అలాగే బాహుబలి 2 దేవసేన రాజ్యంలో జరిగే ఫైట్ సీన్ లో కూడా కొన్ని మెయిన్ పోర్షన్స్ అయితే కట్ చేశారు. అయితే నేను ఈ 2 సినిమాలు చూశాను కాబట్టి ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి, కానీ ఈ సీన్ కట్ చేశారు అని అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఈ 2 సినిమాలు చూడని వారికి మాత్రం ఫస్ట్ టైం బాహుబలి ద ఎపిక్ సినిమా చూస్తే సీన్ టు సీన్ అసలు లింక్ లేకుండా మధ్యలో కనెక్టింగ్ సీన్సే కట్ చేశారు. అర్థం అవ్వడానికి కాస్త టైం పట్టొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఈ సినిమా అయితే అందరు చూసుంటారనే నేను అనుకుంటున్నాను. అయితే నేనేమంటానంటే ఈ సినిమా మీరు 10 సంవత్సరాల క్రితం థియేటర్ లో చూసి ఉండకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మీరు ఆల్రెడీ ఈ సినిమాలు 10 years బ్యాక్ థియేటర్ లో చూసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే అప్పుడు చూసా థియేటర్స్ లో అండ్ ఇప్పుడు చూసా. అండ్ ఇప్పుడు 3 గంటల 45 నిమిషాల థియేటర్ రన్ ఉన్నప్పటికీ ఇంకా గంటన్నర ఉంటే బాగుండులే, ఎంజాయ్ చేసి ఉండేదాన్ని అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అబ్బా. కానీ కొంతమంది అంటున్నారు అందరినీ వెదవల్ని చేశారు, కొత్త సీన్స్ యాడ్ చేస్తామని యాడ్ చేయలేదు. కానీ మేకర్స్ మాత్రం ఎక్కడా అనౌన్స్ చేయలేదు కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నామని. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ సినిమాలు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. సో 10th యానివర్సరీ సెలబ్రేషన్ కింద ఏదైనా బాహుబలి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోనే ఈ 2 సినిమాలని ఒక సినిమాగా తీయాలి, బాహుబలి ద ఎపిక్ అన్న పేరుతో రిలీజ్ చేయాలి అన్న ఆలోచన మాత్రం మన ఎస్ఎస్ రాజమౌళి గారిదే అని ఈ సినిమా ప్రొడ్యూసర్ శోభన్ యార్లగడ్డ గారు కూడా తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనుకునే వారు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు, కానీ మీరు మాత్రం ఈ మూవీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా ఉందో దాన్ని బట్టి వెళ్ళండి. 2 పార్ట్స్ ని ఒకేసారి ఒకే సినిమాగా చూస్తుంటే మాత్రం అసలు రాజమౌళి గారిని ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ అని ఎందుకంటారు, మన డార్లింగ్ ప్రభాస్ అన్నని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్. 2026లో 120 కోట్ల బడ్జెట్ తో మన బాహుబలి ఇంటర్నల్ వార్ యానిమేటెడ్ సినిమా అయితే రానుంది. సో ఈ సినిమా యానిమేటెడ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నేను మాత్రం సూపర్ సర్ప్రైజ్ అయినా అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని. మొత్తానికి ఈ సినిమా చూసి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాను ఫ్రెండ్స్.
మీరు కూడా వెళ్ళి చూడండి. అసలు ఈ సినిమా మనం ఇంతకు ముందు చూసామన్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. నమస్తే.